దీంట్లో అసలు మెరిపే లేదు. Done. శివాజీ ఎందుకు రాయలేదు? మేడం జోన్ వచ్చింది. ఎందుకు రాయలేదు హోంవర్క్? వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇంట్లో స్టడీ చేసి గేమ్ రాసుకుంటారు. విష్ణువర్ధన్ గాంధీ కదా అన్న రావాలంట మేడం. నమస్తే మేడం. మీ తమ్ముడు హోంవర్క్ రాలేదు మేడం. ఎప్పుడు వాడు చెల్లి చూసుకుంటూ ఉంటాడు మేడం. నన్ను కొడతాడు మేడం. మా అమ్మ నాన్న మాట వినడు మేడం. భరత్ మీ అన్న చెప్పేది నిజమేనా? లేదు మేడం. మరి ఎందుకు రాయలేదు హోంవర్క్? సెల్ ఎక్కువగా చూస్తున్నావంట. మీ అమ్మ నాన్న చెప్పిన మాట వినావంట. మెన్నలు ఎప్పుడు కొడుతూనే ఉంటావంట. ఇప్పటి నుంచి కొట్టకు, సెల్ చూడకు. నైతే మీ ఇంట్లో కూడా ఫోన్ ఇయ్యద్దండి పనికి. సరే మేడం. సరే నా తేజ క్లాస్కి వెళ్తాను. సరే భరత్ కూర్చో. పిల్లలు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తా, చెప్తారా? కార్తీక్, భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? శ్రీ నరేంద్ర మోడీ గారు. సరే కూర్చో. తేజ, భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఏది? న్యూఢిల్లీ. సరే కూర్చో. సిరి, భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు మేడం. పిల్లలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు? సెల్ ద్వారా తెలుసుకున్నాం మేడం. ఓకే పిల్లలు, ఫోన్ చూడటం మంచి కోసమే చూడాలి, చెడు కోసం చూడకూడదు. లోకేష్ వాళ్ళ ఫాదర్. ఏమన్నా మేడం, మా పిల్లవాడు ఇంటికి వస్తానే సెల్ చూసుకుంటుంటాడు. లోకేష్ మీ నాన్న చెప్పేనా? లేదు అన్నాడన్నా. మేడం, మా నాన్న ఎప్పుడు ఇంత స్క్రీన్ చూసుకొని కూర్చోండి అన్న. ఏం డౌట్ వచ్చినా చెప్పాలి మేడం. అన్నా మీరే ఫోన్ చేస్తారంటన్నా. లేదు మేడం. ఏం డౌట్లు వచ్చినా చెప్పారంటన్నా. మీ సెల్ చూడకండి అన్న. పెద్దవాళ్ళే చూస్తే చిన్నపిల్లలు చదువు పాడైపోతుందన్నా. సెల్ ఎత్తిపెట్టేసాను. बेटी हूँ मैं बेटी, मैं तारा बनूंगी. తోఫిక్ ఎందుకు తప్పులు చదువుతున్నా? ఏమో మేడం, నాకు కళ్ళు కనపడడం లేదు. ఎందుకు కనపడవు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను మేడం. డాక్టర్ సైడ్ వచ్చిందని చెప్పాను మేడం. సైడ్ ఎందుకు వచ్చింది? సెల్ ఫోన్ వాడడం వల్ల సైడ్ వచ్చిందంటారు మేడం. చూడండి పిల్లలు, సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల తోఫిక్ మాదిరి మీరు కూడా సైట్తో ఫ్యూచర్లో చాలా బాధపడతారు. సెల్ చూడకండి. శివాజీ, నిన్నెందుకు స్కూల్ కాలే? తలనొప్పిగా ఉండరాదు మేడం. ఎందుకు
వస్తుంది తలనొప్పి. ఏమో మేడం ఈనాడు చాలా తలనొప్పి. నువ్వు ఫోన్ ఎక్కువగా వాడుతున్నావేమో, అందుకే నీకు తలనొప్పి వస్తుంది. అవును మేడం. చూడండి పిల్లలు, సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల తలకు, కళ్ళకు, మెదడుకు ఎఫెక్ట్ చాలా ఉంటాయి. సరేనా? చూడకండి. అమ్మా నమస్కారం అవ్వ. నమస్తేనమ్మా. ఏమవ్వ ఇలా వచ్చా? నేను తేజ వాళ్ళ అవ్వనమ్మా. తేజ ఎప్పుడు సెల్లు చూస్తూ కూర్చుంటుందమ్మా, ఎప్పుడు మాట వినదమ్మా. వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళితే ఎప్పుడు చూస్తూనే ఉంటుందమ్మా. ఏమి చేస్తామమ్మా? ఎందుకు నేను వచ్చానమ్మా చెప్పడానికి. తేజ ఎప్పుడు హోంవర్క్ ఏం రాసుకోదమ్మా, అందుకే వచ్చానమ్మా నేను. తండ్రిదండ్రుల మాట కూడా వినదమ్మా. సిరి వస్తుంది అమ్మా, సిరి వచ్చి మా పాపని తోలుకుని వెళ్తుందమ్మా. చూడు వస్తుందమ్మా, హోంవర్క్ రాసుకునేది ఏం రాసుకునేదమ్మా. అవునా? వరకు ఇటువంటి సమస్యలే వింటున్నాం. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పాఠశాల నందు ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండాలి. అలాగే పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.